Welcome to Naipunya Initiative, organized by KP's 21st Century College as a part of CSR initiative. Myself Lokeshwar Rao and I am an aptitude faculty in KP's 21st Century College. Today's topic is on logical reasoning. So మనం లాజికల్ రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో లాజికల్ రీజనింగ్ అంటే సో మన బ్రెయిన్ని యూజ్ చేసి సో లాజికల్గా థింక్ చేసి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. సో లాజికల్ రీజనింగ్ మీన్స్ థింకింగ్ స్మార్ట్లీ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ లాజిక్ అండ్ ప్యాటర్న్స్. సో లాజికల్ రీజనింగ్ అనేది డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. ఎస్పెషల్లీ స్కూల్ స్టూడెంట్స్కి అయితే NTSC అలాగే ఒలింపియాడ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో దాంట్లో ఈ లాజికల్ రీజనింగ్ సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్కి డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి రైల్వేస్లో కానీ SSC ఎగ్జామ్స్లో కానీ వీటిలో అడగడం జరుగుతుంది. సో టుడే దాని గురించి మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. సో టాపిక్స్ ఆఫ్ లాజికల్ రీజనింగ్లో సో సమ్ ఆఫ్ ది టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దాంట్లో సో ఈ టాపిక్స్ చూసినట్లయితే ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, ఎనాలజీ, ఆడ్ వన్ అవుట్, డైరెక్షన్ సెన్స్, బ్లడ్ రిలేషన్స్ అండ్ క్యాలెండర్ అండ్ క్లాక్స్. సో టుడే మనం ఈ టాపిక్స్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ బేసిక్స్ నుంచి ఎలా సాల్వ్ చేయాలనేది కొన్ని ఇంట్రడక్షన్ చూద్దాం. సో లాజికల్ రీజనింగ్ సాల్వ్ చేసేటప్పుడు సో ఈ నెంబర్ సిరీస్ కానీ ఈ ఆల్ఫాబెట్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కానీ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఆల్ఫాబెట్కి సర్టెన్ కోడింగ్ ఉంటుంది. సో ఆ కోడింగ్ డీకోడింగ్ అసలు ఆ కోడ్ని ఎలా డీకోడ్ చేయాలి అని చెప్పేసి మనం ప్రజెంట్ డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనకు ఆల్ఫాబెట్స్ ఏముంటాయి? A to Z. సపోజ్ A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y and Z. సో ఈ కోడింగ్ డీకోడింగ్ కానీ అలాగే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో కానీ వీటికి సంబంధించి కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ A నుంచి Z వరకు 26 నెంబర్స్ ఉంటాయి. ఈ 26 నెంబర్స్కి మనం 1 to 26 కోడింగ్ ఇస్తాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 అండ్ 26. ఈ ఆల్ఫాబెట్స్ని నెంబర్స్తో ఎలా రిమెంబర్ చేయాలంటే సో దెర్ ఈజ్ సమ్ షార్ట్ ట్రిక్స్ లైక్ ABCDE. సో ఈ వరకు మనం 1 2 3 5 కోడింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో F అని చూసినట్లయితే 6 ఇలా ఉంటుంది. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో F ఉంటుంది. సో వీ కెన్ వెనెవర్ వీ సీ F వీ కెన్ రిమెంబర్ లైక్ దట్ ఇట్ వాజ్ 6. ఓకే. సో అలాగే G చూసినట్లయితే వీ హ్యావ్ G7 కంట్రీస్. సో మనకి G7 కంట్రీస్ ఉంటాయి కాబట్టి సో G చూసినట్లయితే సో Gలోనే 7 ఉంటుంది. సో మనం ఎక్కడైనా Gని చూసినప్పుడు మనం 7 అని ఈజీగా రిమెంబర్ చేయొచ్చు. H చూసినట్లయితే H, సో 8, I 9, J మీన్స్ ఇఫ్ వి సీ J సో మనం 0 పెట్టినట్లయితే J పైన సో ఇది 10 అవుతుంది. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. K సో స్ట్రెచ్ చేసామనుకోండి K 11 కింద కనబడుతుంది. L తీసుకున్నాం అనుకోండి 2 షేప్లో ఉంటుంది. సో L ఈజ్ 12. M తీసుకున్నాం అనుకోండి 13. M ఈజ్ 13 అంటే M చూడండి. సో ఇక్కడ 1 పెడితే 13 రివర్స్లో 13 కనబడుతుంది. N నవంబర్ 14. N తీసుకుంటే నవంబర్ 14. సో N ఈజ్ 14. O తీసుకుంటే ప్రొనౌన్సియేషన్లో ఆగస్ట్ 15 కాబట్టి O 15 అని రిమెంబర్ చేసుకోవచ్చు. అలాగే P తీసుకుంటే తెలుగులో మనం P 16ని Pతో కోడ్ చేసుకున్నట్లయితే P ఈజ్ ఈక్వల్ టు 16. సో Q అగైన్ Q చూసినట్లయితే మీకు
ఈ లోపల షేప్ అనేది 7 షేప్లో ఉంటుంది. సో 17. ఆర్ అంటే రైట్ టు ఓట్. మనకి ఓట్కి ఎలిజిబిలిటీ 18 ఇయర్స్కి వస్తుంది కాబట్టి ఆర్ని నేను అలా గుర్తుపెట్టుకుంటాను. ఎస్ అంటే స్వీట్ 19 అని అనొచ్చు. నెక్స్ట్ టీ అంటే T20 మ్యాచ్ ఉంది కాబట్టి టీని నేను T20 కింద గుర్తుపెట్టుకుంటాను. అలాగే యూ అంటే అండర్ 21 మనకు మ్యారేజ్ ఏజ్ వస్తుంది కాబట్టి సో యూ ఈక్వల్ టు అండర్ 21 అనొచ్చు. నెక్స్ట్ వి అనేది చూసినట్లయితే మనకి సో వి ఇలా చూసినట్లయితే ఈ 2 వి షేప్లో ఉంటుంది. సో విని 2 కింద 22 కింద గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఎంకి ఎలాగైతే గుర్తుపెట్టుకున్నామో 13 అని డబ్ల్యూ కూడా సో 3 షేప్లో ఉంటుంది. సో డబ్ల్యూ 3 షేప్లో ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం 23 కింద గుర్తుపెట్టుకోవచ్చు. సో లాస్ట్ 3 నెంబర్స్ జస్ట్ ఎక్స్ ఈజ్ 24, వై ఈజ్ 25, జెడ్ ఈజ్ 26 కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే సో మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మళ్ళీ ఇవన్నీ నోట్ చేసుకొని చూసుకోలేకుండా సో డైరెక్ట్గా క్వశ్చన్స్ చేయొచ్చు. లైక్ ఎలాగో చూద్దాం. సపోజ్ ఆర్ ఈజ్ కోడెడ్ యాజ్ 18, యూ ఈజ్ కోడెడ్ యాజ్ 21 అని ఇచ్చి క్వశ్చను ఆర్ ఈజ్ కోడెడ్ యాజ్ 18, యూ ఈజ్ కోడెడ్ యాజ్ 21 అని ఇచ్చి క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే వాట్ ఈజ్ క్యూ అండ్ ఎన్ ఈజ్ కోడెడ్ యాజ్ అన్నాడు. క్యూ అండ్ ఎన్ ఈజ్ కోడెడ్ యాజ్ అని క్వశ్చన్ అడగచ్చు. సో ఇమీడియట్గా మనం చూసినట్లయితే క్యూని మనం ఇందాక ప్యాటర్న్లో 17 అని గుర్తుపెట్టుకున్నాం. ఎన్ అంటే నవంబర్ 14. సో ఎన్ని మనం 14 కింద తీసుకోవచ్చు. సో నా ఆన్సర్ ఏమవుతుంది 17 అండ్ 14. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లెటర్స్ కూడా చూసినట్లయితే ఇప్పుడు ఏకి ఆపోజిట్ జెడ్. సో నీకు A1 అని తెలిస్తే Z26 అని తెలిస్తే ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్ లెటర్ నువ్వు ఈజీగా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఆపోజిట్ ప్యాటర్న్లో కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ బిఫోర్ కూడా మనం డిస్కస్ చేసాం. ABC ఇచ్చి ZYX ఇచ్చినట్లయితే సో సపోజ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చినట్లయితే ZY క్వశ్చన్ మార్క్, ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని చెప్పేసి అడిగినట్లయితే సో A నెంబర్ 1 దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ Z, B నెంబర్ 2 దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ Y, C నెంబర్ 3 దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏంటి ZY, ఇక్కడ ఖచ్చితంగా X వస్తుంది. సో X ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అని ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనం తీసుకోవడం జరిగింది. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినాయి. లైక్ NTSC, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో వచ్చిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని మనం PYQస్ని మనం సాల్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే క్వశ్చన్ చూడండి, A*591IN అండ్ E@U1 అండ్ సో ఈ సింబల్స్ ఇచ్చి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే హౌ మెనీ వొవెల్స్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్ ఆర్ ప్రిసీడెడ్ బై ఏ సింబల్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే వొవెల్స్కి సింబల్కి ముందు ప్రిసీడెడ్ బై ఏ సింబల్. వొవెల్స్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్ ఆర్ ప్రిసీడెడ్ బై ఏ సింబల్. వొవెల్స్కి ముందు ఎక్కడైతే సింబల్ ఉన్నాయో అలాంటివి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఏ అనేది మనకి జనరల్గా వొవెల్స్ ఏంటి AEIOU. సో ఇక్కడ ఏ ఉంది కానీ ఏకి ముందు సింబల్ ఏం లేదు కదా, సో కాదు. నెక్స్ట్ ఐ ఉంది, ఐకి ముందు సింబల్ ఉందా, సింబల్ లేదు, నెంబర్ ఉంది, ఇది కాదు. నెక్స్ట్ ఎన్ కాన్సోనెంట్, సో ఈ ఉంది, ఈకి ముందు సింబల్ ఉందా, ఎస్ ఉంది, సో 1 ప్యాటర్న్ వచ్చింది. నెక్స్ట్ యూకి ముందు సింబల్ ఉందా, ఉంది. సో మనకి టోటల్ ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. అంటే హౌ మెనీ వొవెల్స్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్ ఆర్ ప్రిసీడెడ్ బై ఏ సింబల్. వొవెల్స్కి ముందు సింబల్ ఏదైతే ఉందో ఎన్ని నెంబర్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. మొత్తం ఎన్ని ఉన్నాయి, అవి 2 ఉన్నాయి. మొత్తం వొవెల్స్కి ముందు సింబల్స్ ఉన్న ప్యాటర్న్ ఇక్కడ క్వశ్చన్లో 2 ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో ఫైండ్ ద మిస్సింగ్ ఎలిమెంట్ ఇన్ ద గివెన్ బిలో. సో
ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చాడు. సో ABDEFHIJLMNPQRT. సో ఈ క్వశ్చన్ ప్లేస్లో నెక్స్ట్ 3 లెటర్స్ ఏమొస్తాయని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. సో 3 ప్యాటర్న్స్ కింద ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తాయని మనల్ని అడగడం జరిగింది. సో ముందు మనం డీకోడ్ చేద్దాం దీన్ని. సో ప్యాటర్న్ ఎలా ఉందంటే ప్యాటర్న్ ఎలా ఉందంటే ABC మిస్ అయింది, నెక్స్ట్ D వచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే EFG మిస్ అయింది, HIJK మిస్ అయింది, L, నెక్స్ట్ MNO మిస్ అయింది, PQR మిస్ అయింది, S మిస్ అయింది, T. నెక్స్ట్ ఏమవుతుంది? T తర్వాత UV ఏం మిస్ అవుతుంది? ఇక్కడ W మిస్ అవుతుంది, X. సో UVX ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆన్సర్ ఎక్కడ ఉంది? UVX. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కోడింగ్ డీకోడింగ్లో, ఇన్ ఏ సర్టైన్ కోడింగ్ లాంగ్వేజ్ ఈజీ ఈజ్ రిటర్న్ యాజ్ 5117. ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ హౌ విల్ బీమ్ బి రిటర్న్ యాజ్ అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈజీకి ఏమి ఇచ్చాడు కోడింగ్? EASY ఈజ్ ఈక్వల్ టు 5117 ఇచ్చాడు. సో మనం ఆల్రెడీ నెంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ముందు నేర్చుకున్నాం. సో ఈ అంటే ఇమీడియట్గా మనకు గుర్తు రావాల్సింది ఏంటి? 5. సో E ఈక్వల్ టు 5, ఓకే. A ఈక్వల్ టు 1, ఓకే. S ఈక్వల్ టు స్వీట్ 19 అని గుర్తుపెట్టుకున్నాం. సో S ఈక్వల్ టు 19. కానీ ఇక్కడ చూస్తే 19 లేదు, 1 ఉంది, Yకి ఏమో 7 ఉంది. అంటే ఇక్కడ నుంచి సమ్ ప్యాటర్న్ ఏదో మార్చాడు. ఆ ప్యాటర్న్ని మనం డీకోడ్ చేద్దాం. సపోజ్ Y ఈక్వల్ టు, మనకు తెలిసింది Y ఈక్వల్ టు ఎంత? 25. Y ఈక్వల్ టు 25, X 24, Y 25, Z 26. ఈ 3 నెంబర్స్ని అలా బిఫోర్ 5 నెంబర్స్ని నార్మల్గా గుర్తుపెట్టుకున్నాం. సో రిమైనింగ్ ఏ నెంబర్ ఇచ్చినా మనం డీకోడ్ చేసాం. లైక్ O ఇస్తే August 15 అని చెప్పి, P అంటే 16 అని చెప్పేసి, N అంటే November 14 అని చెప్పేసి, R అంటే రైట్ టు ఓట్ 18 అని చెప్పేసి ఈజీగా మనం రిమెంబర్ చేయొచ్చు. దాని అస్తమానికి మనం నోట్ చేసి దీనికి ఈ కోడ్ 1కి Aకి 1, Bకి 2, Cకి 3 అని ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇలా కోడ్ చేసుకోవచ్చు. సో అందుకే నేను ఈజీగా S ఈక్వల్ టు 19 అని చెప్పగలిగాను. కానీ ఇక్కడ S ఈక్వల్ టు 1 అని కనబడుతుంది. సో సంథింగ్ ప్యాటర్న్ లైక్ యూనిట్ డిజిట్స్ని సింగిల్ డిజిట్స్ కింద తీసుకుంటున్నాడు కాబట్టి 1 + 9 తీసుకుందాం. 1 + 9 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 10. సో అగైన్ మళ్ళీ సింగిల్ డిజిట్స్ తీసుకుందాం. 1 + 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో S ఈక్వల్ టు 1 ఆ ప్యాటర్న్లో తీసుకోవడం జరిగింది. సో సేమ్ ఇక్కడ ఇదే అప్లై చేద్దాం. Y ఈక్వల్ టు 25. సో Y ఈక్వల్ టు 25 మీన్స్ 2 + 5. 2 + 5 మీన్స్ 7. సో ఎగ్జాక్ట్గా ఈ ప్యాటర్న్ వర్కౌట్ అవుతుంది. సో 5117 మనం డీకోడ్ చేసాం. సో ఈజీకి మనం 5117 అని డీకోడ్ చేసాం. సో ఇప్పుడు బీమ్కి మనం డీకోడ్ చేయాలి. ఈ ప్యాటర్న్లో బీమ్కి డీకోడ్ చేయాలి. BEAM. సో ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అంటే ఎక్కడ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఉన్నాయో వాటిని ఎగ్జాక్ట్గా తీసుకుంటున్నాడు, డబుల్ డిజిట్ నెంబర్స్ ఉన్నాయో వాటిని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాడు. సో BEAM. B అంటే మన కోడింగ్ లాంగ్వేజ్లో 2. సో సింగిల్ డిజిట్ కాబట్టి డైరెక్ట్ 2 తీసుకుందాం. సో E వచ్చేసి E అంటే 5. అలాగే A వచ్చేసి సింగిల్ డిజిట్ కాబట్టి 1. ఇక్కడ M వచ్చేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. M ఈజ్ ఈక్వల్ టు రివర్స్లో ఉంటుంది కాబట్టి నెంబరు M ఈజ్ ఈక్వల్ టు 13 అని. సో 2 డిజిట్ నెంబర్ కాబట్టి 1 + 3 ఈజ్ ఈక్వల్ టు 4. సో 2 5 M ప్లేస్లో మనం ఏం రాయాలి? ఇప్పుడు 4 రాయాల్సి ఉంటుంది. సో 2 5 1 4. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ D. ఆప్షన్ D వచ్చేసి మన ఆన్సర్. సో ఈజీగా మనం కొన్ని ఆప్షన్స్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. లైక్ ఎలాగో చూడండి ఒకసారి. సో ఇప్పుడు B2 E5 A1 అని మనకి సింగిల్ డిజిట్స్ కాబట్టి ఈజీగా చెప్పగలుగుతున్నాం. సో ఈ M గురించి ఇంకా చేయక్కర్లేకుండానే మనం 2 5 1 ఉన్న ఆప్షన్స్ ఏమేంటి?
లేని ఆప్షన్స్ ఈ మూడిటిని ఈజీగా మనం డిలీట్ చేయొచ్చు. సో ఆన్సరు ఈ రెండిట్లోనే ఏదో ఒకటి అవుతుంది. సో అట్లీస్ట్ మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టలేకపోయినా రాంగ్ ఆన్సర్ ఇది కాదని చెప్పేసి మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో సగం వరకు 50% వరకు మనం కరెక్ట్ చేసినట్లే. ఈ ప్యాటర్న్లో కనుక మనం ఎలిమినేట్ చేయగలిగితే ఆప్షన్స్ని 50% వరకు మనం కరెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ 2, 5, 1 రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి సో నెక్స్ట్ ప్రాసెస్ మనం చేసాం. ఆల్రెడీ మనం డీకోడ్ చేసాం. సింగిల్ డిజిట్లో ఉండాలి కాబట్టి డబుల్ డిజిట్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. సో 1 + 3 = 4. సో 2, 5, 1, 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సెర్టైన్ కోడింగ్ లాంగ్వేజ్ ఇయర్లీ ఈజ్ రిటర్న్ యాజ్ BVZIOB. వాట్ విల్ బీ ద కోడ్ ఫర్ యాన్యువల్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్? సో ఇక్కడ ఇయర్లీ ఇవ్వడం జరిగింది, దానికి ఒక సెర్టైన్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఇయర్లీ ఇవ్వడం జరిగింది, దాన్ని ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. మనం దాన్ని డీకోడ్ చేసి యాన్యువల్ ప్లేస్లో ఏ ఆప్షన్ వస్తుందో మనం ఆన్సర్ చేయాలి. సో చూస్తే ఇక్కడ YEAY. సో ఇయర్లీకి ఎలా డీకోడ్ చేశాడంటే ఎగ్జాక్ట్గా వైని చూసినట్లయితే దీనికి ఎగ్జాక్ట్గా బి అనేది ఆపోజిట్ లెటరు, ఈని చూసినట్లయితే దీనికి ఎగ్జాక్ట్గా వి అనేది ఆపోజిట్ లెటరు, ఏని చూస్తే దానికి ఎగ్జాక్ట్గా జెడ్ ఆపోజిట్ లెటరు. సో ప్యాటర్న్ అంతా కూడా ఈచ్ లెటర్కి ఆపోజిట్ లెటరు ఇచ్చాడు. సో మనం దాన్ని డీకోడ్ చేద్దాం. సో వైకి ఎగ్జాక్ట్గా బి. సో ఇక్కడ వైకి బి ఉందంటే ఇక్కడ కూడా వైకి ఏముంటుంది? బిఏ ఉంటుంది. ఈకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లెటర్ అంటే వి, ఏకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లెటర్ జెడ్, ఆర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లెటర్ ఐ. సో ఎల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లెటర్ ఓ. సో BYZIOB. సో మనం ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ని డీకోడ్ చేద్దాం. ANNUAL. ANNUAL. సో ఇప్పుడు ఏకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లెటరు జెడ్. ఓకే. సో ఆప్షన్స్లో చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఆప్షన్ జెడ్ ఉన్నది. 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేద్దాం. సో రిమైనింగ్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్లో ఫస్ట్ లెటర్ జెడ్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఎన్ అంటే ఎన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లెటరు ఎమ్. సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లెటర్ ఏం రావాలి? ఎమ్. సో జెడ్ ఎంఎం ఉన్న ఆప్షన్ ఏంటి? ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో జెడ్. సెకండ్ దాంట్లో ఎమ్ లేని ఆప్షన్స్ 1 లేదు, 2 లేదు, 5 లేదు. సో ఓన్లీ 1 ఆప్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ అనేది ZMMFZOA అవుతుంది. సో మనం చెక్ చేసుకున్న ఎన్కి ఆపోజిట్గా లెటర్ ఎమ్, ఎన్కి ఆపోజిట్ లెటర్ ఎమ్, యూకి ఎఫ్, ఏకి ఎగ్జాక్ట్గా జెడ్, ఎల్కి ఓ. సో ఎల్కి ఆపోజిట్ లెటర్ ఓ. సో ZMMFZO ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఎనాలజీ అంటే ఏదైనా ఒక ప్యాటర్న్ ఇచ్చి దాంట్లో ఒక మిస్టేక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎనాలజీ క్వశ్చన్స్ బేసిక్గా ఎలా వస్తూ ఉంటాయంటే, సో కొన్ని న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఏమో జనరల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ఇందాక కోడింగ్ డీకోడింగ్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఎనాలజీలో ఇవ్వడం జరుగుతుంది. సో ఎనాలజీ చూసినట్లయితే మనం సపోజ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ చూసినట్లయితే ఇది ఎగ్జాక్ట్గా జీకే క్వశ్చన్స్ మీద ఇవ్వడం జరిగింది. ఎనాలజీ అంటే ఏం లేదు, ఒక టూ ప్యాటర్న్స్ని కంపారిజన్ చేయడం. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది అనేది రాంగ్ ఉంది లేదా ఇచ్చిన వాటిల్లో ఏది కరెక్ట్ ఉంది. సో అన్నీ కూడా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాయి. ఖచ్చితంగా ఒకటి అనేది ఖచ్చితంగా రాంగ్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్మీ డే అనేది 15th January. సో జనరల్ నాలెడ్జ్ బేస్డ్ ఇచ్చాడు ఎనాలజీ. సో ఇది కరెక్టే. ఆర్మీ డే అనేది 15th January కరెక్టే. నెక్స్ట్ వరల్డ్ క్యాన్సర్ డే అనేది 6th February అని ఇచ్చాడు, కాదు. సో రిమైనింగ్ కూడా ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. నేషనల్ డాక్టర్స్ డే 1st July ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే 15th June ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో నేషనల్ సైన్స్ డే 28th February ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఇప్పుడు వరల్డ్ క్యాన్సర్ డే వచ్చేసి
4th February. 4th February అనేది వరల్డ్ క్యాన్సర్ డే. సో ఈ ప్యాటర్న్ అన్నీ అబ్జర్వ్ చేస్తే సో డేస్ అంటే అవి సెలబ్రేట్ చేసుకునే ఎగ్జాక్ట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ డేట్స్లో ఒకదానికి మిస్టేక్ ఇవ్వడం జరిగింది. సో ఎనాలజీస్ అనేవి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి. లైక్ ఇంకా మనం చూసినట్లయితే సపోజ్ ఒక ప్యాటర్న్ న్యూమరికల్స్లో ఒక ప్యాటర్న్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం కోడింగ్ డీకోడింగ్ చేసాక ఆ ప్యాటర్న్ తీసుకుందాం. సపోజ్ ఒక 4 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, A B C, సెకండ్ XY Z, PQS, ఫోర్త్ది MNO. సో దీంట్లో డిఫరెన్స్ ఏంటని అడుగుతాడు. సో ABC, సో అన్నీ చూడండి. సో +1 సో A తర్వాత B తర్వాత C, X తర్వాత Y తర్వాత Z, P తర్వాత Q తర్వాత R రావాలి కానీ S వచ్చింది. సో ఇది రాంగ్ అవుతుంది. M తర్వాత N తర్వాత O. సో ఈ 3 కరెక్ట్ అవుతాయి, ఇది రాంగ్ అవుతుంది. సో ఎనాలజీస్లో ఎక్కువ జీకే బేస్డ్ ఉంటాయి. అలాగే లైక్ ఆల్ఫా మన డిక్షనరీ మీనింగ్స్ ఉంటాయి కదా, ఆ డిక్షనరీ మీనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో డిక్షనరీ మీనింగ్స్ ఇచ్చి వాటి మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. చూడండి, సో ఎనాలజీస్లోనే ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఎలా ఇవ్వచ్చో డిస్కస్ చేద్దాం. లైక్ ఇప్పుడు సపోజ్ సేమ్ దీనిలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనాలజీస్ డస్ నాట్ ద ప్యాటర్న్ యాజ్ ఫర్ 9:3 అని ఇచ్చాడు అనుకోండి. సో 9:3 బదులు సో నేను ఇంకొక ప్యాటర్న్ ఇస్తున్నాను. లైక్ సో 2:3 అనే ప్యాటర్న్ ఇచ్చాను. సో ఇక్కడ నేను ఆప్షన్స్ వచ్చేసి 3:5, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 5:7, 7:9, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 7:11. ఓకేనా? సో ఈ 2:3 చూడగానే 2 కన్నా ఒకటి ఇంక్రీజ్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 3కి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ ఉంది? 2. 5కి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ ఉంది? 2. 7కి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ ఉంది? 2 ఉంది. కానీ ఇవన్నీ 2 డిఫరెన్స్ వస్తున్నాయి. కానీ ఈ ప్యాటర్న్లో మనం చూసుకుంటే 1 వస్తుంది, అంటే యాడ్ చేయడం కాదు. సో మరి ఏదయ్యవచ్చు? ఈ 2, 3, 5, 7, 9, 11 వీటన్నిటిని చూస్తే కనుక 9 ఎక్సెప్ట్ 9 రిమైనింగ్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. సపోజ్ 2:3, సో 2 తర్వాత 3 ప్రైమ్ నెంబరు, 3 తర్వాత 5 ప్రైమ్ నెంబరు, 5 తర్వాత 7 ప్రైమ్ నెంబరు, 7 తర్వాత 11 ప్రైమ్ నెంబరు. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 7:9 అనేది మన ఆప్షన్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ ప్యాటర్న్. 2:3 ప్యాటర్న్లో ఇది లేదనమాట. సో మన ఆన్సర్ 7:9 అవుతుంది. సో డిఫరెంట్ మోడల్స్ లైక్ స్క్వేర్స్ మీద అడుగుతాడు క్వశ్చన్స్, క్యూబ్స్ మీద అడుగుతాడు క్వశ్చన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ మీద. ఓకే, స్క్వేర్స్ ప్లస్ ఎడిషను, స్క్వేర్స్ సబ్ట్రాక్షను. సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లో మల్టిపుల్స్. సో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్లో అడుగుతాడు. జీకే మీద ఎనాలజీస్ అడుగుతాడు. అలాగే డిక్షనరీ వైజ్ ఎనాలజీస్ అడుగుతాడు. సో ఎనాలజీ అనేది కంప్లీట్గా జనరల్ నాలెడ్జ్ బేస్డ్ అండ్ ఇంగ్లీష్ బేస్డ్ అండ్ కొంచెం లాజికల్ బేస్డ్ కూడా ఇలా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ చూస్తే ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. సో ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ గివెన్ ఆప్షన్స్. సో ఆడ్ వన్ అవుట్ అంటే సో ఇచ్చిన ప్యాటర్న్స్లో ఒకటి అనేది ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఆ డిఫరెంట్గా ఉండేది ఏంటనేది ఆడ్ వన్. ఇచ్చిన వాటిలో ఒక ఆడ్ వన్ అనేది మనం పిక్ చేయాలి. సో ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. సో గివెన్ ఆప్షన్స్లో ఆడ్ వన్ అంటే ఏముంటుంది? సో ఇక్కడ చూద్దాం. అసలు ఈ క్వశ్చన్ ఏంటంటే కథాకళి ఇచ్చాడు, బిలాంగింగ్ టు కేరళ అంటున్నాడు. మోహిని అట్టం బిలాంగింగ్ టు తమిళనాడు అంటున్నాడు. సాత్రియ బిలాంగింగ్ టు అస్సాం అంటున్నాడు. కూచిపూడి బిలాంగింగ్ టు ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. భరతనాట్యం బిలాంగింగ్ టు తమిళనాడు అంటున్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే కనుక కథాకళి కేరళ కరెక్ట్, మోహిని అట్టం తమిళనాడు అని ఇచ్చాడు. సో రాంగ్. సాత్రియ అస్సాం కరెక్ట్, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ కరెక్ట్.
భరతనాట్యం తమిళనాడు, కరెక్ట్. సో మోహిని అట్టం వచ్చేసి ఇది కేరళ ట్రెడిషనల్ డ్యాన్స్ అండి. సో ఆప్షన్ వచ్చేసి మోహిని అట్టం కేరళ ఉండాలి, కానీ తమిళనాడు ఉంది. సో ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఇచ్చిన దాంట్లో ఏ స్టేట్కి ఆ స్టేట్ డ్యాన్స్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన వాటిలో రాంగ్ ఆప్షన్ ఏంటి? ఆడ్ వన్, అంటే డిఫరెంట్గా ఉన్నది ఏంటి? ఇది ఒక్కటే, కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. సో నెక్స్ట్ చూస్తే విచ్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ దిస్ వన్? సో లయన్, టైగర్, ఎలిఫెంట్, లెపార్డ్. లయన్, టైగర్, ఎలిఫెంట్, లెపార్డ్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఆడ్ వన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో లైను, టైగరు, లెపార్డ్, ఎలిఫెంట్. సో అన్నీ కూడా ఈ ఫారెస్ట్లో ఉండే యానిమల్సే. సో కానీ డిఫరెన్స్ ఏంటంటే ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. లైన్ అనేది కార్నివరస్. సో లైన్ కానీ, టైగర్ కానీ, లెపార్డ్ కానీ ఇవన్నీ ఏంటి? కార్నివరస్. సో ఫ్లెష్, మీట్ తినే యానిమల్స్. లైను, అలాగే టైగరు, లెపార్డ్ ఇవన్నీ ఏంటి? మీట్. సో మీట్ తినే యానిమల్స్. ఎలిఫెంట్ ఒక్కటే హెర్బివారస్. ఇది గ్రాస్ తిని లేదా హెర్బివారస్ అంటే తెలుసు కదా, మీట్ కాకుండా నార్మల్ వెజ్ తినేది ఎలిఫెంట్. సో వీటిలోని విచ్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్ అంటే ఎలిఫెంట్. ఓకేనా? సో నెక్స్ట్ చూసినట్లయితే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్షన్స్ అనేది ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఉండే టాపిక్ ఏదైనా ఉందంటే అది డైరెక్షన్స్. సో చాలా ఈజీ టాపిక్ అండ్ ఎక్కువగా అడగడం జరుగుతుంది ఇది. సో చాలా ఈజీ టాపిక్. సో ఒకసారి మనం ఈ డైరెక్షన్స్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటే ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో బేసిక్గా డైరెక్షన్స్ అంటే సపోజ్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈస్ట్, వెస్ట్, సో నార్త్, సౌత్. దీన్ని మనం నార్త్ ఈస్ట్ అంటాం, దీన్ని మనం సౌత్ వెస్ట్ అంటాం, ఇది నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్. సో ఈ ఒక్క టేబుల్ మనం గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ డైరెక్షన్స్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, నార్త్, సౌత్. నీకు టాప్ ఉండేది నార్త్, నీకు డౌన్ ఉండేది సౌత్. నీ రైట్ హ్యాండ్ ఈస్ట్ అవుతుంది, నీ లెఫ్ట్ హ్యాండ్ వెస్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో మనకు ఉండేది ఈస్ట్, మనకి వెస్ట్. ఓకే, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో డైరెక్షన్స్లో ఒకసారి ప్రాబ్లమ్స్ చూసినట్లయితే, సో డైరెక్షన్స్లో చూడండి. సో డైరెక్షన్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ ఏమంటున్నాడంటే, మిస్టర్ దీపక్ మోహన్ వాక్స్ 5 kilometers towards the south and then turns to the right. After walking 3 kilometers, he turns to the left and walks 5 kilometers. What direction is he facing right now? సో తను ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏ ఫేసింగ్లో ఉన్నాడని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఫస్ట్ పాయింట్ చూస్తే దీన్ని ఈచ్ పాయింట్ వైజ్గా చూసుకుంటూ మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు, ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాడు, సో కొంచెం ఎజంప్షన్గా తీసుకొని మనం చేస్తే ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి. లైక్ చూడండి, సో మిస్టర్ దీపక్ మోహన్ వాక్స్ 5 kilometers towards the south. ఫస్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు డైరెక్షన్స్ తీసేసుకోండి. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇలాగా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి డైరెక్షన్స్ తీసుకున్నారు అనుకో. సో ఇప్పుడు చూడండి, క్వశ్చన్ స్టార్ట్ చేయండి. మిస్టర్ దీపక్ మోహన్ వాక్స్ 5 kilometers towards the south. 5 kilometers towards the south. ఈ పాయింట్ నుంచి దీపక్ స్టార్ట్ అయ్యాడు అనుకుందాం, సమ్ ఏ అనుకుందాం. ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 5 kilometers వచ్చాడు. నెక్స్ట్ 5 kilometers towards the south, అంటే సౌత్ వైపుకి వస్తున్నాడు. నెక్స్ట్ అండ్ దెన్ టర్న్స్ టు ద రైట్. నేను సౌత్ వైపుకి ఇలా వస్తున్నప్పుడు సో నా రైట్ ఏమవుతుంది? ఇటు అవుతుంది. సో అండ్ టర్న్స్ టు ద రైట్. సో రైట్కి టర్న్ చేసి ఆఫ్టర్ వాకింగ్ 3 kilometers, తను ఇక్కడ 3 kilometers ట్రావెల్ చేశాడు.
ఆఫ్టర్ వాకింగ్ 3 kilometers. నెక్స్ట్ హీ టర్న్స్ టు ద లెఫ్ట్. సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నాడు, ఈ డైరెక్షన్లో ఉన్నవాడు మళ్ళీ లెఫ్ట్ అంటే ఎటు వస్తుంది, ఇటు. సో ఈ డైరెక్షన్లో ఉన్నాడు, లెఫ్ట్ అంటే ఇలా డౌన్కి వస్తుంది. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేశాడు, 5 kilometers. సో దీపక్ మోహన్ వాక్స్ 5 kilometers towards south, 5 kilometers towards south and then turns right. రైట్కి టర్న్ అయ్యాడు. ఆఫ్టర్ వాకింగ్ 3 kilometers, 3 kilometers వాక్ చేశాడు. ఓకే, 3 kilometers వాక్ చేశాడు, 3 kilometers వాక్ చేసి అండ్ వాక్స్ 5 kilometers. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే వాట్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ రైట్ నౌ. తను ఇప్పుడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు, తను కిందకున్నాడంటే ఏ డైరెక్షన్ అది, సౌత్ని ఫేస్ చేస్తున్నాడు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో జస్ట్ డైరెక్షన్స్ తీసుకోవడం, ఎలా ట్రావెల్ చేస్తున్నాడు, లెఫ్టా రైటా చూసుకుంటే ఆప్షన్స్ ఈ క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే సందీప్ వాక్స్ 6 kilometers టు ద ఈస్ట్, దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ ఫర్ 50 meters, దెన్ టర్న్స్ రైట్ అండ్ వెంట్ 70 meters and then turns right again and went 50 meters. How far was Sandeep from the starting point? సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే డైరెక్షన్ అడగట్లే, అసలు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పుడు తను ఫైనల్గా రీచ్ అయిన డెస్టినేషన్కి డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి అని అడుగుతున్నాడు. సో చూద్దామండి. సందీప్ వాక్స్ 60 meters టు ద ఈస్ట్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ డైరెక్షన్ తీసుకోవాలి. సో డైరెక్షన్స్ వచ్చి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, సందీప్ వాక్ 60 meters టు ద ఈస్ట్. 60 meters టు ద ఈస్ట్, ఒక 60 meters ఈస్ట్కి ట్రావెల్ చేశాడు. సందీప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, ఇది స్టార్టింగ్ పాయింట్ ఏ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ దెన్ హీ టర్న్స్ లెఫ్ట్. 60 meters ఈస్ట్కి ట్రావెల్ చేసి సందీప్ వాక్ 60 meters ఈస్ట్, దెన్ హీ టర్న్స్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే అప్కి వెళ్దాం. సో ఎంత ట్రావెల్ చేశాడు, 50. అప్కి వెళ్ళి 50 meters ట్రావెల్ చేశాడు. అప్ అంటే నార్త్ డైరెక్షన్లో 50 meters ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ దెన్ ఇలా అప్కి వెళ్ళి ఇప్పుడు దెన్ హీ టర్న్స్ రైట్, హీ టర్న్స్ రైట్ అండ్ వెంట్ 70 meters. ఇక్కడ నుంచి ఇక్కడికి 70 meters వెళ్ళాడు. నెక్స్ట్ మళ్ళీ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నవాడు ఈస్ట్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తున్నాడు. మళ్ళీ ఈస్ట్ డైరెక్షన్ నుంచి మళ్ళీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, అండ్ రైట్ అగైన్ మళ్ళీ రైట్కి టర్న్ అయ్యాడు. రైట్కి టర్న్ అవ్వడం అంటే ఈస్ట్ డైరెక్షన్లో ఉండి రైట్కి టర్న్ అవ్వడం అంటే సౌత్కి టర్న్ అవ్వడం. సౌత్కి టర్న్ అయ్యి ఎంత ట్రావెల్ చేశాడు, మళ్ళీ 50 meters ట్రావెల్ చేశాడు. సో తను ఫైనల్గా ఇది తన డెస్టినేషన్ బి అనే పాయింట్ అనుకుందాం. సో ఈ డెస్టినేషన్కి వచ్చాడు. సో మనల్ని ఏమడుగుతున్నాడు, హౌ ఫార్ వాజ్ సందీప్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ నుంచి సందీప్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాడని అడుగుతున్నాడు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 60 meters. సో ఇక్కడి నుంచి ఇక్కడికి, సో ఇది 50 సేమ్ డిస్టెన్స్ కాబట్టి ఇది కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఎంత అనొచ్చు, 70 అనొచ్చు. సో 60 + 70 ఈజ్ ఈక్వల్ టు 130 meters మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, 130 meters. సో చూడండి అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూడండి. సందీప్ వాక్ 60 meters టు ద ఈస్ట్. సందీప్ వాక్ 60 meters టు ద ఈస్ట్కి వెళ్ళాడు. నెక్స్ట్ దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అంటే నార్త్కి టర్న్ అయ్యాడు. నెక్స్ట్ 50 meters వాక్ చేశాడు. నెక్స్ట్ దెన్ హీ టర్న్స్ రైట్, నార్త్ నుంచి మళ్ళీ ఈస్ట్కి టర్న్ అయ్యాడు. 70 meters వాక్ చేశాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రైట్కి టర్న్ అయ్యి 50 meters వాక్ చేశాడు. 70 meters వాక్ చేశాడు. అక్కడి నుంచి మళ్ళీ 50 meters వాక్ చేశాడు. సో ఈ ఫైనల్ డెస్టినేషన్ పాయింట్కి ఈ స్టార్టింగ్ పాయింట్కి డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సో 60, ఇక్కడి నుంచి ఇక్కడికి 60, సో ఇక్కడి నుంచి ఇక్కడికి 70. సో టోటల్ ఎంత ట్రావెల్ చేశాడు, 130 meters ట్రావెల్ చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్. సో బ్లడ్ రిలేషన్స్ అంటే సో మన రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం లాజికల్గా క్వశ్చన్ అడుగుతాడు. సో ఆ క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఈ బ్లడ్ రిలేషన్స్కి వచ్చి లైక్ ఇప్పుడు సపోజ్ మా బ్రదర్, సో నాకు ఓన్ బ్రదరే ఉన్నాడు అనుకోండి, డైరెక్ట్గా క్వశ్చన్ వాడు సో యువర్ బ్రదర్ ఈజ్ సంథింగ్ పర్సన్ అని చెప్పేసి అని అడిగాడు. హీఈస్ లైక్ ఇండైరెక్ట్లీ హీఈస్
telling like that he is a person, this person is your mother's husband's son. So your mother's husband's son means your mother has 2 children, your mother's husband's son అంటే మా మదర్ హస్బెండ్ అంటే మై ఫాదర్ సన్ అంటే నాకేమవుతాడు, బ్రదర్ అవుతాడు. సో డిఫరెంట్ ఈ ప్యాటర్న్లో ఇలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇలా క్వశ్చన్స్ అడిగేటప్పుడు వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలంటే, సో లైక్ ఒకే జనరేషన్లో ఉంటే మనం చిన్న చిన్న కొన్ని నిమోనిక్స్ టైపు తీసుకొని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రదర్ రిలేషన్ ఉందనుకోండి, ఐఫన్ తీసుకుంటాం. లైక్ మనకి బ్రదర్ రిలేషనే ఉందనుకోండి, ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అంటే సో ఇలా తీసుకుంటాం, ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. అలాగే మేల్ పర్సన్స్కి మేల్కేమో ప్లస్ సింబల్, ఫీమేల్కేమో నెగిటివ్ సింబల్ తీసుకోవడం జరుగుతుంది. మేల్కేమో ప్లస్ సింబల్, ఫీమేల్కేమో నెగిటివ్ సింబల్ తీసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం ఈజీగా ప్రాబ్లమ్స్ ఏ పర్సన్ మేలు, ఏ పర్సన్ ఫీమేలు, సో అలా తెలిస్తేనే కదా మనకి రిలేషన్షిప్ మేల్కి ఏ రిలేషన్ అవుతుంది, ఫీమేల్కి ఏ రిలేషన్ అవుతుందని మనం ఈజీగా సాల్వ్ చేయగలం. సో ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అంటే, ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బీకి బ్రదర్ అంటే ఖచ్చితంగా ఏ బ్రదర్ కాబట్టి మేలే అవుతాడు. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా బి గురించి మనకేమీ రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలే. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు మనం బి ఏదర్ సిస్టర్ అవ్వచ్చు లేదంటే బ్రదర్ అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్గా బి ఈజ్ ఆల్సో సిస్టర్ ఆఫ్ ఏ అని అంటేనే మనం మైనస్ సింబల్ తీసుకుంటాం. అలా కాకుండా ఏ రిలేషన్ని ఎక్స్పాండ్ చేయలేనప్పుడు మనం నార్మల్గా అలా వదిలేస్తాం. సో అందుకే ఈ రిలేషన్షిప్ ప్లస్ మైనస్ సింబల్ తీసుకోవడం వల్ల మనకి యూజ్ అవుతుంది. అలాగే సేమ్ జనరేషన్ సిబ్లింగ్స్ అయినప్పుడు ఇలా ఐఫన్ తీసుకుంటాం. అదే వైఫ్ అండ్ హస్బెండ్, సపోజ్ ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి, ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి అంటే సో వీళ్ళిద్దరికీ ఇలాగా ఈక్వల్ టు తీసుకుంటాం. సో వైఫ్ అండ్ హస్బెండ్కి ఈక్వల్ టు తీసుకుంటాం. సో ఇలా తీసుకుని ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి అంటే మనం ఖచ్చితంగా ఇక్కడ ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి అంటే బీని ఖచ్చితంగా వైఫ్ అని చెప్పచ్చు. ఎందుకు చెప్పచ్చు అంటే ఒక హస్బెండ్ ఏ హస్బెండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా బి తనకి వైఫే అవుతుంది కాబట్టి మనం మైనస్ సింబల్ని ఇండికేట్ చేయొచ్చు. ఓకే, సో అలాగే జనరేషన్ గ్యాప్ ఉందనుకోండి, సపోజ్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అని అన్నాడు అనుకోండి, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. సో ఫాదర్ కాబట్టి ప్లస్ సి, మనకి మేలో ఫిమేలో తెలియదు. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అంటే సో అప్పర్ జనరేషన్ని న్యూమరేటర్లో అంటే మన ఫాదర్ అప్పర్ జనరేషన్. ఇప్పుడు ఫాదర్కి ఇంకా అప్పర్ జనరేషన్ అంటే సపోజ్ డి అనుకో, మన గ్రాండ్ ఫాదర్. డి ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సి అనుకోండి, డి ఈజ్ గ్రాండ్ ఫాదర్ అంటే 2 జనరేషన్స్. సో ఇలా తీసుకోవడం జరుగుతుంది. సో గ్రాండ్ ఫాదర్ అంటే ప్లస్ తీసుకుంటాం. ఓకేనా, సో జనరేషన్స్కి మనం ఇలా తీసుకుంటాం. ఎన్ని జనరేషన్స్ అయితే అన్ని జనరేషన్. ఇప్పుడు మన ఫాదర్ అంటే 1 జనరేషన్, మన గ్రాండ్ ఫాదర్ అంటే 2 జనరేషన్స్. సపోజ్ సికి డికి గ్రాండ్ ఫాదర్ అనుకో, డి ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సి అనుకోండి, ఇలా 2 జనరేషన్స్ తీసుకుంటాం. ఓకేనా, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనుకోండి, 1 2 3, డి ఈజ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, డి ఈజ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సి అని అంటాం. ఓకేనా, లేదంటే సో డౌన్ కూడా తీసుకుంటాం. లైక్ సి ఈజ్ సన్ ఆఫ్ ఏ అంటే సి ఈజ్ సన్ ఆఫ్ ఏ, ఇలా కూడా తీసుకోవచ్చు. సి ఈజ్ సన్ ఆఫ్ ఏ అంటే సి జనరేషన్ సన్ కాబట్టి కింద తీసుకుంటాం, ఫాదర్ జనరేషన్ పైన తీసుకుంటాం. ఓకే, సో ఒక్కసారి రీఫ్రెష్ చేద్దాం. సో చూడండి, మేలు ఫీమేల్కి ప్లస్ మేల్ మైనస్ ఫీమేల్. ఓకే, మేలు ఫీమేల్. సో ఐఫెన్ తీసుకుంటే సేమ్ జనరేషన్ లైక్ అవర్ సిబ్లింగ్స్. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ టు తీసుకుంటే వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్ని వైఫ్ అండ్ హస్బెండ్. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ని ఇలా ఈక్వల్ టుతో నేను ఇండికేట్ చేసుకుంటున్నా. సో జనరేషన్ గ్యాప్ని ఈ సింబల్తో ఇండికేట్ చేస్తున్నా.
ఓకే, జనరేషన్ గ్యాప్ని ఈ సింబల్తో ఇండికేట్ చేస్తాం. సో అసలు రిలేషన్షిప్స్ ఏముంటాయి ఏంటి అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఒకసారి. చూడండి, సో ఇక్కడ చూసినట్లయితే టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ టెర్మినాలజీ వి యూజ్. సో మదర్స్ ఆర్ ఫాదర్స్ సన్ అంటే మై సెల్ఫ్, మై మదర్స్ ఆర్ ఫాదర్స్ సన్ అంటే నేను ఓన్లీ వన్ సన్ అనుకోండి, ఖచ్చితంగా నేను అవ్వచ్చు, మై సెల్ఫ్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మై బ్రదర్ కూడా అవ్వచ్చు ఒకవేళ 2 సన్స్ ఉంటే. సో మదర్స్ ఆర్ ఫాదర్స్ సన్ ఈజ్ కాల్డ్ టెర్మినాలజీలో బ్రదర్ ఆర్ మై సెల్ఫ్. మదర్స్ ఆర్ ఫాదర్స్ డాటర్ ఈజ్ మై సెల్ఫ్ ఆర్ ఎల్స్ సిస్టర్. సో మదర్స్ ఆర్ ఫాదర్స్ బ్రదర్ ఈజ్ అంకుల్. మదర్స్ బ్రదర్ అయినా ఫాదర్స్ బ్రదర్ అయినా మనం ఓన్లీ అంకుల్ అనే పిలుస్తాం. మదర్స్ బ్రదర్ అయినా ఫాదర్స్ బ్రదర్ అయినా మనం అంకుల్గానే ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ మదర్స్ ఆర్ ఫాదర్స్ సిస్టర్. సో మదర్స్ సిస్టర్ అయినా ఫాదర్స్ సిస్టర్ అయినా మనం ఆంట్ అని పిలుస్తాం. మదర్స్ సిస్టర్ అయినా ఫాదర్స్ సిస్టర్ అయినా ఆంట్ అని పిలుస్తాం. సో చూడండి, మదర్స్ ఆర్ ఫాదర్స్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్. మై మదర్స్ ఫాదర్ ఈజ్ గ్రాండ్ ఫాదర్, మై ఫాదర్స్ ఫాదర్ ఈజ్ ఆల్సో గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్ మదర్స్ ఆర్ ఫాదర్స్ మదర్. మై మదర్స్ మదర్ ఈజ్ గ్రాండ్ మదర్, మై ఫాదర్స్ మదర్ ఈజ్ ఆల్సో కాల్డ్ గ్రాండ్ మదర్. సో ఎయిదర్ వాళ్ళు మదర్ తరపు నుంచి అయినా, లేదంటే లైక్ చెప్పాలంటే ఫాదర్ నుంచి అయినా, ఫాదర్ జన్ నుంచి అయినా, ఫాదర్ తరపు నుంచి అయినా, మదర్ తరపు నుంచి అయినా మనం ఎలా పిలుస్తాం అంటే ఫాదర్స్ ఫాదర్ అయితే గ్రాండ్ ఫాదరు, మదర్స్ ఫాదర్ అయితే గ్రాండ్ ఫాదరు. అదే మదర్స్ మదర్ అయినా గ్రాండ్ మదరు, ఫాదర్స్ మదర్ అయినా గ్రాండ్ మదర్ అని పిలుస్తాం. నెక్స్ట్ సో అదే మనకి తెలుగులో అయితే అమ్మమ్మ, లైక్ మదర్స్ మదర్ని అమ్మమ్మ అని పిలుస్తాం. అదే ఫాదర్ని అయితే తాతయ్య అని పిలుస్తాం. అదే ఫాదర్స్ మదర్ని అయితే నానమ్మ అని పిలుస్తాం. ఇక్కడ అమ్మమ్మ నానమ్మ 2 రిలేషన్షిప్స్ ఉంటాయి మనం తెలుగులో ప్రొనౌన్స్ చేసేటప్పుడు. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో బ్లడ్ రిలేషన్స్ ఈ క్వశ్చన్స్లో మట్టికి మనం ఖచ్చితంగా మదర్స్ ఆర్ ఫాదర్స్ మదర్ అయితే గ్రాండ్ మదర్ అని, మదర్స్ ఆర్ ఫాదర్స్ ఫాదర్ అయితే గ్రాండ్ ఫాదర్ అనే మనం ట్రీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి, సన్స్ వైఫ్. సో సన్స్ వైఫ్ డాటర్ ఇన్ లా. సన్స్ వైఫ్ అంటే డాటర్ ఇన్ లా. లైక్ ఇఫ్ ఐ హ్యావ్ సన్, నాకు సన్ ఉంటే వాళ్ళ వైఫ్ని డాటర్ ఇన్ లా. లైక్ మనం తెలుగులో ఏమంటామంటే కోడలు అంటాం. సో కోడల్ని డాటర్ ఇన్ లా అంటాం. సో డాటర్స్ హస్బెండ్. సో డాటర్స్ హస్బెండ్ని సన్ ఇన్ లా. సో అల్లుడిని మనం తెలుగులో అల్లుడు అంటాం, ఇంగ్లీష్లో అయితే సన్ ఇన్ లా. హస్బెండ్స్ ఆర్ వైఫ్ సిస్టర్. హస్బెండ్స్ ఆర్ వైఫ్ సిస్టర్ని సిస్టర్ ఇన్ లా అంటారు. హస్బెండ్ సిస్టర్ అయినా సిస్టర్ ఇన్ లా అవుతుంది. అలాగే వైఫ్స్ సిస్టర్ని కూడా మనం సిస్టర్ ఇన్ లాగే ట్రీట్ చేయాలి. వైఫ్స్ సిస్టర్ ఇన్ లా, హస్బెండ్స్ సిస్టర్ కూడా సిస్టర్ ఇన్ లా. ఓకే, సో లైక్ వైఫ్స్ సిస్టర్ అంటే మనం జనరల్గా అయితే తెలుగు టెర్మినాలజీలో అయితే మరదలు అని, లేకపోతే వైఫ్స్ సిస్టర్ అంటే వదిన అని చెప్పేసి ఇలా ట్రీట్ చేస్తాం జరుగుతుంది. సో హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ బ్రదర్ అంటే బ్రదర్ ఇన్ లా, బావమరిది అని చెప్పి పిలుస్తాం మనం తెలుగులో అయితే. సో చూడండి, ఇక్కడ బ్రదర్స్ సన్ నెఫ్యూ ఆర్ బ్రదర్స్ డాటర్ నీస్. బ్రదర్స్ సన్ అయినా, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రదర్స్ సన్ అయినా సిస్టర్స్ సన్ అయినా మనం నెఫ్యూగానే చూస్తాం. ఇక్కడ బ్లడ్ రిలేషన్స్లో మన జనరల్గా మన రిలేషన్ నార్మల్గా అయితే బ్రదర్స్ సన్ అయితే మనం కూడా సన్గా ట్రీట్ చేస్తాం. అలాగే సిస్టర్స్ సన్ అయితే నెఫ్యూ, మేనల్లుడు అని అంటాం. కానీ ఇక్కడ టెర్మినాలజీలో మేనల్లుడైనా సన్ రిలేషన్షిప్ వచ్చినా నెఫ్యూగానే ట్రీట్ చేస్తాం. సో నెఫ్యూ మీనింగ్ మేనల్లుడు. కానీ బ్లడ్ రిలేషన్స్లో బ్రదర్స్ సన్ అయినా సిస్టర్స్ సన్ అయినా నెఫ్యూ, అలాగే బ్రదర్స్ డాటర్ అయినా సిస్టర్స్ డాటర్ అయినా సరే నీస్గానే ట్రీట్ చేస్తాం మేనగోడలు. బ్రదర్స్ డాటర్ అయినా సిస్టర్స్ డాటర్ అయినా మనం ఎలా ట్రీట్ చేస్తామంటే మేనగోడలు. సో జనరల్గా అయితే మేనగోడలు అంటాం నీస్ అంటే. కానీ ఇక్కడికి వచ్చే టెర్మినాలజీలో బ్లడ్ రిలేషన్స్లో మనం యూస్ చేసే ప్రాబ్లమ్స్లో ఎక్కడైనా బ్రదర్స్ డాటర్ కనిపించినా లేదా సిస్టర్స్ డాటర్ కనిపించినా సరే మనం నీస్గానే ట్రీట్ చేయాలి. సో నెక్స్ట్ అంకుల్ ఆర్ ఆంట్స్ సన్ ఆర్ డాటర్. సపోజ్ మై ఫాదర్స్ బ్రదర్ డాటర్ ఉందనుకో, తన కజిన్గానే ట్రీట్ చేయాలి. చూడండి, అంకుల్స్ ఆర్ ఆంట్స్ సన్ ఆర్ డాటర్, వాళ్ళు సన్ అయినా డాటర్ అయినా వాళ్ళని మనం కజిన్స్ అంటాం. లైక్ మా ఫాదర్కి సపోజ్ బ్రదర్ ఉన్నారనుకోండి, మా పెద్దనాన్న పిల్లల్ని నేను కజిన్స్గానే ట్రీట్ చేయాలి. సో వాళ్ళని మనం బ్రదర్ అని కానీ లేదా సిస్టర్ అని కానీ
ఇలా మన సిబ్లింగ్స్ కింద ట్రీట్ చేయకూడదు. సిబ్లింగ్స్ అంటే నీ ఓన్ బ్లడ్ రిలేషన్షిప్, ఓకేనా. సో వాళ్ళు మనకి కజిన్సే అవుతారు. సో మదర్ సపోజ్ మీ పిన్ని వాళ్ళ చిల్డ్రన్ ఉన్న వాళ్ళని మనం కజిన్గానే ట్రీట్ చేయాలి. నెక్స్ట్ సిస్టర్స్ హస్బెండ్ని ఏమనాలి? బ్రదర్ ఇన్ లా అనాలి. అలాగే సిస్టర్స్ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా, బ్రదర్స్ వైఫ్ కూడా ఏమవుతుంది? సిస్టర్ ఇన్ లా. సిస్టర్స్ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా, బ్రదర్స్ వైఫ్ సిస్టర్ ఇన్ లా. గ్రాండ్ సన్స్ ఆర్ గ్రాండ్ డాటర్స్ డాటర్, గ్రేట్ గ్రాండ్ డాటర్. గ్రాండ్ సన్స్ ఆర్ గ్రాండ్ డాటర్స్ డాటర్ కూడా ఏమవుతారు? గ్రేట్ గ్రాండ్ సన్ ఆర్ గ్రేట్ గ్రాండ్ డాటర్, గ్రేట్ గ్రాండ్ సన్ ఆర్ గ్రేట్ గ్రాండ్ డాటర్. సో ఇవి బేసిక్గా రిలేషన్షిప్స్. ఒక్కసారి రివైజ్ చేద్దాం. సో టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్, టెర్మినాలజీ వి యూజ్. మదర్స్ ఆర్ ఫాదర్స్ సన్, బ్రదర్ అని కానీ, మదర్స్ ఆర్ ఫాదర్స్ డాటర్, మై సెల్ఫ్ ఆర్ సిస్టర్ అని కానీ, మదర్స్ ఆర్ ఫాదర్స్ బ్రదర్, అంకుల్ అని కానీ, మదర్స్ ఆర్ ఫాదర్స్ సిస్టర్, ఆంట్ అని యూజ్ చేస్తాం. మదర్స్ ఆర్ ఫాదర్స్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్. మదర్స్ ఆర్ ఫాదర్స్ మదర్, గ్రాండ్ మదర్. అలాగే సన్స్ వైఫ్, డాటర్ ఇన్ లా, కోడలు. డాటర్స్ హస్బెండ్, సన్ ఇన్ లా. ఓకే, డాటర్స్ హస్బెండ్, సన్ ఇన్ లా, అల్లుడు. ఓకే, హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ సిస్టర్, సిస్టర్ ఇన్ లా. హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ బ్రదర్, బ్రదర్ ఇన్ లా. నెక్స్ట్ బ్రదర్స్ సన్ అయినా, డాటర్స్ సన్ అయినా, నెఫ్యూ ఏ, బ్రదర్స్ డాటర్ అయినా, బ్రదర్స్ డాటర్ అయినా, ఓన్ బ్లడ్ రిలేషన్ సిస్టర్స్ డాటర్ అయినా సరే నీస్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అంకుల్ ఆర్ ఆంట్స్ సన్ ఆర్ డాటర్, సో వాళ్ళ మట్టికి మనకి కజిన్స్ అవుతారు. సిస్టర్స్ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా, బ్రదర్స్ వైఫ్ సిస్టర్ ఇన్ లా, బ్రదర్స్ వైఫ్ సిస్టర్ ఇన్ లా. గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్స్ డాటర్, గ్రేట్ గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్స్ ఆర్ గ్రాండ్ డాటర్స్ డాటర్, గ్రేట్ గ్రాండ్ డాటర్. సో నెక్స్ట్, సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే సో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం మనం. సో పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, ఏ బాయ్ మిస్టర్ రామ్ సెడ్. ఒక ఫోటోగ్రాఫ్ని పాయింట్ చేసి రామ్ చెప్తున్నాడంట ఏమని? ఒక ఫోటోగ్రాఫ్ని చూపించి వేరే వాళ్ళకి చూపిస్తున్నాడు. సో పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ బాయ్, ఒక బాయ్ ఫోటోగ్రాఫ్ చూపించి రామ్ ఇలా చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు? రామ్ సెడ్, హీ ఈజ్ ద సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్. హీ ఈజ్ ద సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్. హౌ ఈజ్ మిస్టర్ రామ్ రిలేటివ్ టు దట్ బాయ్? అసలు ఆ బాయ్ రామ్కి ఏ రిలేషన్షిప్ అవుతాడని చెప్పేసి అని అడుగుతున్నాడు. సో ఒక్కసారి చూడండి, హీ ఈజ్ ద సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్. మై మదర్, రామ్ అంటున్నాడు మై మదర్కి ఓన్లీ సన్ అంటే, మదర్కి ఓన్లీ సన్ అంటే ఎవరు అవుతారు? రామ్. ఓకే, వాళ్ళ మదర్కి ఓన్లీ సన్ ఎవరు? రామ్. ఓకే, వాళ్ళ మదర్కి ఓన్లీ సన్ రామ్. ఇక్కడ నుంచి చూసినట్లయితే హీ ఈజ్ ద సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్. మై మదర్ ఓన్లీ సన్కి తను సన్ను అంటున్నాడు. ఓన్లీ సన్ అంటే రామ్కి ఏమవుతాడు? తను సన్ అవుతాడు. రామ్కి సన్ అవుతాడంటే హౌ ఈజ్ మిస్టర్ రామ్ రిలేటెడ్ టు దట్ బాయ్? సో రామ్కి ఆ బాయ్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? హౌ ఈజ్ మిస్టర్ రామ్ రిలేటెడ్ టు దట్ బాయ్? ఆ బాయ్కి రామ్ ఏమవుతాడని అడుగుతున్నాడు, రామ్కి ఆ బాయ్ ఏమవుతాడని అడగలేదు. సో రెండు క్వశ్చన్స్ డిఫరెన్స్. రామ్కి ఆ బాయ్ ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు. అదే ఆ బాయ్ రామ్కి ఏమవుతాడు? సన్ అవుతాడు. ఓకే, మిస్టర్ రామ్ రిలేటెడ్ టు దట్ బాయ్. హౌ ఈజ్ మిస్టర్ రామ్ రిలేటెడ్ టు దట్ బాయ్ అంటే ఫాదర్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి మనం క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి అండ్ డి ఈజ్ సన్ ఆఫ్ బి, ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ, ఇఫ్ సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ అంటున్నాడు. సో క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అండ్ డి ఈజ్ సన్ ఆఫ్ బి, ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ, ఇఫ్ సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ అంటున్నాడు. సో సాల్వ్ చేద్దాం, చూద్దాం. సో ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. ఏ ఈజ్ చూడండి, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. సో ఎప్పుడైనా సరే ఫాదర్ అని అన్నాడు, మేల్ కాబట్టి ఏ మేల్ తీసుకున్నా. అలాగే ఫాదర్ ఆఫ్ సి అని అన్నాడంటే ఖచ్చితంగా జనరేషను సికి పైనే ఉంటాడు.
ఫాదర్, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. కానీ సి అనేది డాటరో సన్నో మనకు తెలియదు. నెక్స్ట్ అండ్ డి ఈజ్ సన్ ఆఫ్ బి. డికి బికి రిలేషన్షిప్ ఇచ్చాడు. డి ఈజ్ సన్ ఆఫ్ బి. డి ఈజ్ సన్ ఆఫ్ బి. డి ఈజ్ సన్ ఆఫ్ బి. డి అనేవాడు బికి సన్ అంట. సో బి రిలేషన్షిప్ తెలిసింది. ఓకే, నెక్స్ట్ ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ అంటే ఆల్రెడీ చెప్పాను. సో బ్రదర్ ఆఫ్ ఏ కాబట్టి ప్లస్ సింబల్, ఇద్దరు సేమ్ సిబ్లింగ్స్ కాబట్టి ఈ ఐఫన్ పెట్టాను. సో ఈ సింబల్ పెట్టాను, ప్లస్ సింబల్. సో బ్రదర్ అన్నాడు కాబట్టి మేల్ కాబట్టి ప్లస్. నెక్స్ట్ ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఇఫ్ సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి. ఇఫ్ సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి. సి అనేది సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి అంటే సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి అంటే ఇద్దరు ఒక జనరేషన్లోనే ఉంటారుగా. సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి. సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి అంటే బికి డి సన్ అని ఇచ్చాడు. బి మేలో ఫిమేలో చెప్పలేదు. సికి ఏకి రిలేషన్షిప్ ఉంది, డికి బికి రిలేషన్షిప్ ఉంది, సికి డికి రిలేషన్షిప్ ఉంది. వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ అంటున్నాడు. ఆల్రెడీ నాకు ఫాదర్ ఏ వచ్చాడు. సో ఖచ్చితంగా బి ఏమవుతుందండి, మదర్ అవుతుంది. సో బి ఖచ్చితంగా మదర్ అవుతుంది, అంతే కదా. సో నాకు ఏకి సికి రిలేషన్షిప్ ఉంది. ఓకే, అలాగే బికి డికి రిలేషన్షిప్ ఉంది. బి జెండర్ తెలియదు, ఏ జెండర్ తెలుసు. అలాగే సికి డికి రిలేషన్షిప్ కూడా ఇచ్చాడు. ఇఫ్ సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి అని ఇచ్చాడు, సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి అని ఇచ్చాడు. సో వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అని తెలిసింది. సో వీళ్ళిద్దరూ ఒక జనరేషన్ అయినప్పుడు ఏ సికి ఫాదర్ అంటే డీకి కూడా ఫాదర్ అవుతాడు కదా. ఏ సికి ఫాదర్ అయితే డీకి కూడా ఫాదర్ అవుతాడు. డికి బి ఇక్కడ ఫాదర్ అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, మదర్ అవ్వాలి. అంటే డీకి మదర్ అయితే సికి కూడా మదర్ అవుతారు. సో ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ. సో ఈకి బికి రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతున్నాడు. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ. సో బి రిలేటెడ్ టు ఈ. ఈకి ఏ రిలేషన్షిప్ అవుతుందని అంటున్నాడు. ఈకి ఏమవుతుంది, తను సిస్టర్ ఇన్ లా, వదిన అవుతుంది, అంతే కదా. తెలుగులో చూసుకుంటే వదిన అంటాం. సో దాన్ని మనం సిస్టర్ ఇన్ లా అని అనొచ్చు. సో బ్రదర్స్ వైఫే కదండి బి అనేది, బ్రదర్స్ వైఫ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి, సిస్టర్ ఇన్ లా అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లాక్స్. సో క్లాక్స్లో మనం చూసినట్లయితే సో జనరల్గా మన ఇంట్లో యూజ్ చేసే క్లాక్స్లో మినిట్ హ్యాండ్, హవర్ హ్యాండ్, అలాగే సెకండ్ హ్యాండ్ ఉండడం జరుగుతుంది. సో క్లాక్స్లో కూడా కొంచెం లాజికల్గా క్వశ్చన్స్ అడుగుతాడు. మనం చూసే క్లాక్కి మనం చేసే ప్రాబ్లమ్స్కి థిన్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెంట్ ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేయగలిగితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనం క్లాక్ని చూసి మనం గెస్ చేసే ఆన్సర్ వేరు, యాక్చువల్గా అయితే కొంచెం లాజికల్గా క్లియర్గా థింక్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వేరు వస్తుంది. సో మనం గెస్ చేసి ఆన్సర్ చేయడానికి ఉండదు. సో క్లియర్ కట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది క్లాక్స్లో. మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ క్లాకు, మినిట్ క్లాకు, హవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ ఉందనుకోండి. హవర్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్. సో 3 o'clock వచ్చేటప్పుడు సపోజ్ టైము 3:15 అయింది అనుకుందాం. సపోజ్ టైము 3:15 అయింది అనుకుందాం. సో మనం క్లాక్లో ఎలా థింక్ చేస్తామంటే హవర్స్ హ్యాండ్ 3 మీద ఉంటుంది, అలాగే మినిట్స్ హ్యాండ్ కూడా 3 మీద ఉంటుందని మనం అనుకుంటాం. కానీ ఎగ్జాక్ట్గా అయితే మీరు ఎప్పుడైనా క్లాక్ని అబ్జర్వ్ చేయండి, రెండు అక్కడ ఎగ్జాక్ట్గా అయితే ఉండవు. ఆఫ్టర్ 15 minutes ఉంటుంది. ఎందుకంటే ఈ హవర్ హ్యాండ్ అనేది మినిట్ హ్యాండ్ అనేది 3 నుంచి 15 minutes ట్రావెల్ చేసేటప్పుడు హవర్ హ్యాండ్ కూడా 3 నుంచి 4కి వెళ్ళడానికి కొంచెం ట్రావెల్ చేసి ఉంటుంది ఆల్రెడీ. సో ఒక సర్టెన్ డిస్టెన్స్లో ట్రావెల్ చేసి ఉంటుంది. సో కాబట్టి ఎగ్జాక్ట్గా 3:15 దగ్గర ఆ రెండు ఈక్వల్గా కొల్లైడ్ అవ్వవు, లేదంటే 0 degrees మీద ఉండవు. సో సంథింగ్ 3:15 ఆఫ్టర్ 3:15 ఆ రెండు కలుస్తాయి అన్నమాట. సో ఇలాంటి మనం ఎలా చేస్తామంటే క్లాక్లో చూసి ఓకే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటాయి. 6కి సపోజ్ టైం 6:30 అయిందంటే 6:30 మీదే రెండు ఉంటాయి అనుకుంటా. కానీ 6:30 దాటిన తర్వాత 2 hands కలవడం జరుగుతుంది. సో మనం అనుకునే గెస్ చేసేది వేరు, సో క్లాక్స్లో ఎగ్జాక్ట్గా జరిగేది వేరు. సో ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్ని వీటన్నిటిని మనం ఒకసారి చూద్దాం. సో క్లాక్ చూసినట్లయితే క్లాక్ కంప్లీట్గా ఎలా ఉంటుందండి, క్లాక్ కంప్లీట్గా ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే క్లాక్ కంప్లీట్గా ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది.
ఓకేనా. అంటే 1 సర్కిల్ రొటేషన్ కంప్లీట్ రొటేషన్ అవ్వడానికి మనం జనరల్గా ఒక సర్కిల్ కంప్లీట్ రొటేషన్ ఎన్ని డిగ్రీస్ తీసుకుంటాం? 360 డిగ్రీస్. కంప్లీట్ రొటేషన్ మనం 360 డిగ్రీస్ తీసుకుంటాం. సో ఇక్కడ అదే పాయింట్ ఇచ్చాడు. ఏ క్లాక్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 360 డిగ్రీస్ అండ్ డివైడెడ్ ఇంటూ 12 ఈక్వల్ డివిజన్స్. సో మనం జనరల్గా యూస్ చేసే క్లాక్ 12 డివిజన్సే కదండి ఉండేవి, ఇంట్లో హౌస్లో యూస్ చేసేవి. సో 12 ఈక్వల్ డివిజన్స్. ద యాంగిల్ బిట్వీన్ ద కాన్సిక్యూటివ్ divisions is obtained by dividing the total angle of clock 360 degrees by the number of divisions అని అంటున్నాడు. సో యాంగిల్ బిట్వీన్ ద డివిజన్స్ అంటే సపోజ్ ఇక్కడ 12, సో ఇక్కడ చూసినట్లయితే సో 12 ఉంది, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది. సో ఈ డివిజన్స్ వీటి మధ్యన యాంగిల్స్ అనేవి మనకు ఎలా తెలుస్తాయంటే టోటల్ 360 డిగ్రీస్ నుంచి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? టోటల్ డివిజన్స్ 12 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఈచ్ యాంగిల్ మనం ఎంత అని చెప్పొచ్చు అంటే 360 డిగ్రీస్ డివైడెడ్ బై 12 అంటే ఎంత అవుతుంది? 12 3s are 36, 30 డిగ్రీస్ అవుతుంది. సో 12 3s are 30 డిగ్రీస్ అంటే 12 నుంచి 1కి 30 డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంది, 1 నుంచి 2కి 30 డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంది, 2 నుంచి 3కి ఒక 30 డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంది. సో అంటే ఈచ్ డివిజన్ని మనం 30 30 30 అంటే సో 12 into 30 degrees ఈజ్ ఈక్వల్ టు 60 degrees అనొచ్చు. 12 into 30 degrees ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో ఇది బేసిక్ పాయింట్. నెక్స్ట్ చూడండి, ఎగ్జాక్ట్గా మనం ఏమైతే చెప్పాము ఇప్పుడు, ద యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ డివిజన్స్. సో ఎనీ 2 కాన్సిక్యూటివ్ డివిజన్స్ ఈజ్ 30 degrees అని చెప్పేసి ఇస్తున్నాడు. సో 360/12 ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకి బేసిక్గా ప్రాబ్లమ్స్ వచ్చి మినిట్ హ్యాండ్ మీద అంటే హవర్ హ్యాండ్ మీద అడగడం జరుగుతుంది. సెకండ్ హ్యాండ్ మీద క్వశ్చన్స్ రావు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తే. సో మినిట్ హ్యాండ్, హవర్ హ్యాండ్, సో అవి ఈచ్ మినిట్ ఎంత యాంగిల్ చేస్తాయి ఏంటి మనకి ప్రాబ్లమ్స్లో యూజ్ అయ్యే ఆ టెర్మినాలజీని అంతా ఇప్పుడు చూద్దాం ఒకసారి. లైక్ సో మినిట్ హ్యాండ్ అలాగే హవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, హవర్ హ్యాండ్. సో మినిట్ హ్యాండ్ చూసినట్లయితే సో చూడండి, ఒక క్లాక్లో 12 నుంచి 1కి 12 నుంచి 1కి మూవ్ అవ్వడానికి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి ఈ యాంగిల్ ఎంత? 30 degrees. అంటే ఈచ్ మినిట్ అది ఎంత మూవ్ అవుతుంది? ఈచ్ మినిట్ 5 డివిజన్స్ ఉంటాయి. 12 నుంచి 1కి మినిట్ 1 2 12 1 12 2 12 3 12 4 12 5. సో ఈ టైం అవ్వాలనుకోండి, సపోజ్ 12 1 అనుకోండి, 1 అయిందనుకో 1 degree మూవ్ అవుతుంది. అంటే 1 minute అది ఎంత మూవ్ అవుతుంది? టోటల్ 5 minutesలో సపోజ్ టోటల్ 5 minutesలో అంటే ఈచ్ డివిజన్ని మనం మినిట్స్లో చూసుకుంటే 12 నుంచి 5కి 5 minutes కదా, 5 minutesలో ఎంత? 30 degrees అయితే అప్పుడు 1 minuteకి ఎంత అని చెప్పొచ్చు మనం? 30 divided by 5 ఈజ్ ఈక్వల్ టు 6 degrees. సో అంటే మినిట్ హ్యాండ్ 1 minute మినిట్ హ్యాండ్ 1 minute ఫర్ ఈచ్ మినిట్ 6 degrees యాంగిల్ చేస్తుంది. ఈచ్ మినిట్ అది 6 degrees యాంగిల్ చేస్తుంది. సో హవర్ హ్యాండ్ చూస్తే 1 hourలో హవర్ హ్యాండ్ 12 నుంచి సపోజ్ 12 o'clock నుంచి 1 o'clock అవ్వాలనుకోండి, 12 నుంచి 1కి హవర్ హ్యాండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి. సో ఇక్కడి నుంచి 12 నుంచి 1కి మూవ్ అవ్వడానికి 1 hour టైం పడుతుంది. అంటే 1 hourలో హవర్ హ్యాండ్ అనేది ఎంత మూవ్ అవుతుంది? 1 hourలో హవర్ హ్యాండ్ అనేది ఎంత మూవ్ అవుతుంది? 12 నుంచి 1కి మూవ్ అవుతుంది. 12 నుంచి 1కి మూవ్ అవ్వడం అంటే దీని నుంచి దీనికి ఎంత యాంగిల్ ఉంది? 30 degrees. 1 hourలో 30 degrees కదా. 12 నుంచి 1కి ఎంత యాంగిల్ ఉంది? 30 degrees. అంటే అవర్ హ్యాండ్ 12 అయింది. సపోజ్ 1 అవ్వాలంటే అది మినిట్ హ్యాండ్ మూవ్ అవుతూ ఉంటుంది, అవర్ హ్యాండ్ 12 నుంచి 1 దాకా వస్తుంది. సో 12 నుంచి 1కి రావడానికి 1 hourలో 30 degrees యాంగిల్. అంటే 1 hour అంటే 60 minutes. 60 minutesలో 30 degrees. 60 minutesలో 30 degrees అంటే 1 minuteలో ఎంత అని చెప్పొచ్చు? 30/60. 30/60 అంటే ½ degree. 1 minuteలో ½ degree. అంటే హవర్ హ్యాండ్ 1 minuteలో ½ degree మూవ్ అవుతుంది. అదే మినిట్ హ్యాండ్ వచ్చి 1 minuteలో 6 degrees మూవ్ అవుతుంది. ½ minuteలో
సో 1 మినిట్లో హాఫ్ డిగ్రీ, అదే మినిట్ హ్యాండ్ వచ్చి 1 మినిట్లో 6 డిగ్రీస్ మూవ్ అవుతుంది. సో ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ రేషియో చూసుకున్నాం అంటే మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ రేషియో చూస్తే, సో మినిట్ హ్యాండ్ 1 మినిట్కి ఎంత యాంగిల్ చేస్తుంది 6, అవర్ హ్యాండ్ 1/2. సో క్రాస్ చేస్తే 12:1 రేషియోలో ఉంటాయి. ఇవి రెండు కూడా ఏ రేషియోలో ఉంటాయి? 12:1 రేషియోలో ఉంటాయి. మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ 12:1 రేషియోలో ఉంటాయి. సో నెక్స్ట్ ఇవి మనం బేసిక్గా అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ మీద మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం బేసిక్గా ఇవి బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సపోజ్ 12 o'clockకి టైం స్టార్ట్ అయ్యి 3 o'clock దగ్గర అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది అని అడిగాడు అనుకోండి. 12 o'clockకి అవర్ హ్యాండ్ 12 మీద ఉంది, 3 o'clock ఎక్కడ ఉంటుంది అని అడిగాడు అనుకోండి. సో ఈచ్ డివిజన్ ఎంత? 30, 30, 30. ఎన్ని డిగ్రీస్? 30, 30, 30, 90 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? 3 o'clock వచ్చేటప్పటికి అవర్ హ్యాండ్ 90 డిగ్రీస్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనం ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూస్తే డయాగ్రామ్లో చూడండి, 1 మినిట్కి 6 డిగ్రీస్, 2 మినిట్స్కి 12, 3 మినిట్స్కి 18 డిగ్రీస్, 4 మినిట్స్కి 24 డిగ్రీస్. ఇది మినిట్ హ్యాండ్ గురించి ఇచ్చాడు. 1 మినిట్కి 6 డిగ్రీస్, 2 మినిట్స్కి 12 డిగ్రీస్, 3 మినిట్స్కి 18 డిగ్రీస్, 4 మినిట్స్కి 24, 4 into 6 అనమాట. దీంట్లోనే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, సో 2 hands ఆఫ్ ద క్లాక్ వేర్ దే విల్ కొలైడ్ అని అడుగుతాడు, లేదా ఎట్ 0 degrees, లేదా స్ట్రైట్ లైన్ సేమ్ డైరెక్షన్ అని ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాయి. సో మనం ఒకసారి క్లాక్లో చూస్తే మనం ఏమనుకుంటామంటే, సపోజ్ అవి 0 degreesలో ఇప్పుడు 12 PM అయింది టైం. సపోజ్ 12 PM అయింది. సో 12 PM దగ్గర మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఎగ్జాక్ట్గా ఉంటాయి. సో 0 degrees 12 PM దగ్గర జరుగుతుంది. సో నెక్స్ట్ 1 PM దగ్గరికి వచ్చేటప్పటికి సేమ్ 1 PM దగ్గర 0 degrees అడిగాడు అనుకోండి. సో 12 నుంచి 1కి అవర్ హ్యాండ్ మూవ్ అయింది, 12 నుంచి 1కి అవర్ హ్యాండ్ మూవ్ అయింది. ఓకేనా? చూడండి, సో టూ హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ లైక్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ రెండు ఎక్కడ కొలైడ్ అవుతున్నాయని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. సో 12 దగ్గర ఎగ్జాక్ట్గా చూస్తే రెండు ఒకటే డిస్టెన్స్లో ఉంటాయి, అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్. సో 1 PMకి 1 hour తర్వాత చూస్తే కనుక మినిట్ హ్యాండ్ అనేది కంప్లీట్గా 1 rotation చేసి వస్తుంది. ఓకే, అవర్ హ్యాండ్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది, అవర్ హ్యాండ్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. సో అగైన్ ఆఫ్టర్ 1 hour తర్వాత రెండు ఎప్పుడు కొలైడ్ అవుతాయంటే, మనం ఏమనుకుంటామంటే ఎగ్జాక్ట్గా 1 దగ్గర కొలైడ్ అవుతాయని అనుకుంటాం. కానీ సపోజ్ 1 దగ్గర ఎందుకు కొలైడ్ అవ్వవంటే, అవర్ హ్యాండ్ 1 మీద ఉంది, సో మినిట్ హ్యాండ్ 12 మీద ఉంది, అవర్ హ్యాండ్ 1 మీద ఉంది, మినిట్ హ్యాండ్ 12 మీద ఉంది. సో మినిట్ హ్యాండ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి 5 minutes ట్రావెల్ చేస్తుంది. మినిట్ హ్యాండ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి 5 minutes ట్రావెల్ చేస్తుంది. 5 minutes మినిట్ హ్యాండ్ ట్రావెల్ చేసేటప్పటికి ఈ 5 minutesలో అవర్ హ్యాండ్ అనేది ఈచ్ మినిట్లో హాఫ్ డిగ్రీ మూవ్ అవుతూ ఉంటుంది. ఈచ్ మినిట్లో హాఫ్ డిగ్రీ మూవ్ అవుతుంది, ఈచ్ మినిట్ హాఫ్ డిగ్రీ. అలాగే ఏమవుతుంది, అది 2.5 minutes నియరెస్ట్లీ 2.5 minutes మూవ్ అవుతుంది. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ 105 5/11 minutes అని అంటాం. అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 105 5/11 minutes దగ్గర మళ్ళీ ఆ రెండు కొలైడ్ అవుతాయి. మళ్ళీ 2 దగ్గర ఎప్పుడు కొలైడ్ అవుతాయంటే 2 10 10/11 దగ్గర. మళ్ళీ 3 దగ్గర ఎప్పుడు కొలైడ్ అవుతాయంటే 3 15 15/11 అండ్ సో ఆన్. సో ఇలాగ 4 దగ్గర తీసుకుంటే, సో మనం ఎగ్జాక్ట్గా ఏ నెంబర్ని అయితే మినిట్స్లో రిప్రజెంట్ చేస్తామో ఆ నెంబర్ని 4 hours 4ని మినిట్స్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం 10. సో దాన్ని ఫ్రాక్షన్లో రాయాలంటే 10/11. సో 5 అయితే 25 5 25 25/11, 6 30 30/11. సో ఇలా మొత్తం అంతా చూస్తే ఒక 1 కంప్లీట్ రొటేషన్ అంటే 12 hours-లో 0 degrees అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ 11 times చేయడం జరుగుతుంది. 0 degrees అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ 11 times జరుగుతుంది. అదేంటి సార్, మొత్తం మనకి 12 PM కదా, 12 ఉన్నాయి కదా డివిజన్స్, 11 times ఎందుకు చేస్తుందంటే ఈచ్ టైం కూడా ఎగ్జాక్ట్గా
ఆ టైం దగ్గరే ఉండదు. ఇప్పుడు 1 దగ్గర 2 కలవు, 2 దగ్గర కలవు. సో కొంచెం మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ హోల్ సర్కిల్ అంతా మూవ్ అయ్యేటప్పటికి ఇప్పుడు 11 దగ్గరికి వచ్చేటప్పటికి 11, 55, 55/11 అంటే 55/11 అంటే 5. సో ఎగ్జాక్ట్గా మళ్ళీ ఏమవుతుంది అది? సో ఆఫ్టర్ 10 తర్వాత డైరెక్ట్గా సో 10, 50, 50/11 దగ్గర మీట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా మళ్ళీ 12 దగ్గర 2 మీట్ అవుతాయి. సో 11 దగ్గర మీట్ అవ్వు. సో అంటే 0 degrees అనేది 12 hours ఎన్ని టైమ్స్ చేస్తుంది? 11 times. సేమ్ 0 degrees ఎన్ని టైమ్స్ చేస్తుందో 180 degrees కూడా 12 hours 11 times చేస్తుంది. 180 degrees కూడా 11 times చేస్తుంది. సో దీని మీద డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, సో 0 degrees అనేది 1 dayలో ఎన్నిసార్లు చేస్తుంది? ఒక క్లాక్లో 0 degrees అనేది హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ డూ ఆర్ 2 hands ఆఫ్ ద క్లాక్ కొల్లైడ్ హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే అని అడిగితే కనుక, సో 0 degrees అనేది 11 times, 12 hours అయితే 24 hours అయితే 22 times. సో 12 hours 11 times, 24 hours 11 into 2, 22 times. సో ఇంకో దీన్నే క్వశ్చన్ ఇంకెలా అడుగుతాడంటే వీక్లీ అని అడుగుతాడు, పర్ వీక్ అని అడుగుతాడు. పర్ వీక్కి అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎన్నిసార్లు మీట్ అవుతాయి లేదా కొల్లైడ్ అవుతాయి, సో లేదా స్ట్రైట్ లైన్లో సేమ్ పొజిషన్లో ఉంటాయి అని అడిగితే కనుక, సో వీక్ అంటే ఎంత? 7. సో ఈచ్ డే ఎన్ని టైమ్స్ చేస్తుంది? 22. 7 22s are 4, 154 times. 154 times పర్ వీక్ చేస్తుంది. సో డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి దీని మీద ఇస్తారు. సో 0 degrees 11 times, 180 degrees 11 times జరుగుతుంది. అదే పర్ డే 0 degrees అయితే 22 times, పర్ డే 180 degrees అయితే 11 times చేయడం జరుగుతుంది. సో 0 degrees చూసాం, 180 degrees మీద చూసాం. సో అదర్ దాన్ 0 degrees అండ్ 180 degrees, అదర్ దాన్ 0 degrees అండ్ 180 degrees అంటే లైక్ 30 degrees కానీ 90 degrees కానీ, ఓకేనా, 60 degrees కానీ ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది 12 hours-లోనే 22 times జరుగుతుంది. 12 hours-లోనే 22 times జరుగుతుంది. ఎందుకు 12 hours-లో 22 times జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1కి 2కి చూసాం అనుకోండి, 1కి 2కి క్లాక్ ఇక్కడ యాంగిల్ 30 degrees, అలాగే ఇక్కడ యాంగిల్ 30 degrees. సో 30 degrees అనేది ఎన్ని టైమ్స్ జరుగుతుంది? బిఫోర్ 2 నుంచి 1కి 2కి మిడిల్లో జరుగుతుంది, 2కి 3కి కూడా యాంగిల్ 30 degrees. అదే మనం బిఫోర్ చూసింది అయితే ఇప్పుడు 9 దగ్గర అనుకోండి, ఎగ్జాక్ట్ 9 దగ్గర కాకుండా ఇక్కడ అవర్ హ్యాండ్ ఇక్కడే ఉంటుంది, మినిట్ హ్యాండ్ ఇక్కడే ఉంటుంది. సో 1 టైమే జరుగుతుంది. కానీ ఇక్కడ అదర్ దాన్ 90 degrees అండ్ 180 degrees ఇది 12 hours-లో 22 times. అంటే పర్ డేలో 44 times చేస్తుంది. పర్ డేలో 44 times చేస్తుంది. సో అదర్ దాన్ 0 degrees అండ్ 180 degrees ఏదైనా యాంగిల్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ చేయాలంటే పర్ డేలో 44 times చేస్తుంది. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషను. సో దీన్ని బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో మనం బిఫోర్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏదైతే చెప్పామో ఎన్ని టైమ్స్ 0 degrees కానీ 180 degrees కానీ ఎన్ని టైమ్స్ చేస్తుంది, కొల్లైడ్ అని అంటున్నాడు. ద బిలో టేబుల్ డినోట్స్ ద టైమ్ ఎట్ విచ్ బోత్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కొల్లైడ్. సో ఎన్నిసార్లు కొల్లైడ్ అవుతున్నాయి అంటే కలుస్తున్నాయి అని చెప్పేసి నేను అడుగుతున్నాడు. సో ఎన్నిసార్లు కలుస్తున్నాయి అంటే 0 degrees మనం ఆల్రెడీ చెప్పాం 12 PM దగ్గర ఎగ్జాక్ట్గా మీట్ అవుతాయి, 12 PM దగ్గర ఎగ్జాక్ట్గా మీట్ అవుతాయి. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చి 1 5 5/11 దగ్గర, 2 10 10/11 దగ్గర, నెక్స్ట్ 3 15 15/11 అంటే మళ్ళీ 11 వచ్చి 15లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 4 ఉంటుంది కాబట్టి ఈ 1 యాడ్ చేస్తే 3 16 4/11, 3 16 4/11. సో ఓకేనా, బిట్వీన్ 3 PM అండ్ 4 PM ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ కొల్లైడ్ ఎట్ విచ్ టైమ్ అని అడుగుతాడు. సో 3కి 4కి మిడిల్లో అంటే ఎప్పుడు కొల్లైడ్ అవుతాయి? 3 PM నుంచి స్టార్ట్ అయ్యేది 4 PM లోపు రావాలి. సో 3 PMకి క్లాక్లో 3 PM ఎగ్జాక్ట్గా అవుతుంది. మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఇలా ఉంటాయి. సో మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఉన్నప్పుడు సో 15 minutesకి కొంచెం మూవ్ అవుతుంది, మినిట్ హ్యాండ్ 15 minutesకి మూవ్ అవుతుంది. కానీ ఎగ్జాక్ట్గా అక్కడ జరుగుతుందా? లేదు. ఎందుకంటే 15 minutesకి అక్కడికి వచ్చిన అవర్ హ్యాండ్ ఈచ్ మినిట్ ½ degree మూవ్ అవుతుంది. ఆ డిస్టెన్స్ని మనం 315 15/11 అంటున్నాం. సపోజ్ 4 దగ్గర అయితే 4 20 20/11, దాన్ని క్యాన్సిలేషన్ చేసి టోటల్గా రాస్తే 4 21
9/11. సో ఎగ్జాక్ట్గా అలాగా. సో టోటల్ ఎన్ని టైమ్స్ అవుతుంది? బిఫోర్ మనం అదే కదండి డిస్కస్ చేసాం. టోటల్ ఎన్ని టైమ్స్ అవుతుంది? టోటల్ 11 టైమ్స్ అవుతుంది. సో వాడు ఎగ్జాక్ట్ టైమ్స్ ఎక్కడెక్కడ ఏమవుతుందని చెప్పేసి ఇచ్చాడు టేబుల్ అంతే. చూడండి క్వశ్చన్ చూడండి. An accurate clock shows 7 AM through how many degrees will the hour hand rotate when the clock shows 1 PM అని అంటున్నాడు. అంటే 7 AM దగ్గర అవర్ హ్యాండ్ ఉందని చెప్తున్నాడు. కరెక్ట్ క్లాక్ అవర్ హ్యాండ్ ఉన్నాడు. త్రూ హౌ మెనీ డిగ్రీస్ విల్ ద అవర్ హ్యాండ్ రొటేట్ వెన్ ద క్లాక్ షోస్ 1 PM. 1 PM దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది? 7 PM నుంచి స్టార్ట్ అయ్యి 1 PM దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందని అడుగుతున్నాడు. సో 7 PM దగ్గర స్టార్ట్ అయ్యి 1 PM దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందంటే, సో క్లాక్ తీసుకుందాం. సో క్లాక్ తీసుకుంటే 1 PM 12, 11, 10, 9, 8, 7 AM దగ్గర స్టార్ట్ అయింది. 7 AM నుంచి 1 PM. సో 7 AM నుంచి 1 PM అంటే ఈచ్ డివిజన్కి డిస్టెన్స్ ఎంత? 630 degrees. అంటే 1, 2, 3, 4, 5, 6. ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? మొత్తం 6 డివిజన్స్ ఉన్నాయి. అంటే 1, 2, 3, 4, 5, 6. 6 డివిజన్స్ అంటే 6 into 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180 degrees. మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి 180 degrees. ఓకేనా? ఒకవేళ ఇదే క్వశ్చన్లో 7 AMకి ఎగ్జాక్ట్గా యాక్యురేట్ క్లాక్ స్టార్ట్ అయ్యి 9 AM దగ్గర అడిగాడు అనుకోండి, అప్పుడు 1, 2 అంటే 2 డివిజన్స్ అంటే 2 into 30 degrees. అప్పుడు యాంగిల్ ఎంత చేస్తుంది? 60 degrees యాంగిల్ చేస్తుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అడగడం జరుగుతుంది ఎక్కువ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 3 and 4 o'clock ద హ్యాండ్స్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 10 degrees అని ఇచ్చాడు. సో దీనికి బేసిక్ ఫార్ములా ఉంది. సో ఫార్ములా చూస్తే కనుక, సో టైం అడుగుతున్నాడు కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు 2/11 మాడ్యులస్ ఆఫ్ 30H ప్లస్ ఆర్ మైనస్ యాంగిల్. 2/11 30H ప్లస్ ఆర్ మైనస్ 11. సో టైం T ఈజ్ ఈక్వల్ టు, టైమే మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు 2/11 ఆఫ్, సో 30 ఇంటూ H అంటే ఏ క్లాక్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దాన్ని అవర్స్. 3కి 4కి మిడిల్లో యాంగిల్ అడుగుతున్నాడు కాబట్టి 3 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి క్లాక్ 3ని తీసుకోవాలి. సో H ఈక్వల్ టు 3 అవుతుంది. H ఈక్వల్ టు 3, యాంగిల్ ఈక్వల్ టు 10 degrees. సో ప్లస్, సో బిలో 180 degrees ఉంటే కనుక టోటల్ సమ్ అనేది బిలో 180 degrees ఉంటే ప్లస్ తీసుకోవాలి, మోర్ దాన్ 180 degrees ఉంటే మైనస్ తీసుకోవాలి. సో 33 as 90. సో బిలో 180 degrees ఉంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ తీసుకుంటాం 90. సో 2/11 ఆఫ్ 30 into 90 plus 10. So 90 plus 10 is 100. 100 into 2, 200. 200/11. 200/11 అంటే 11 ones are 11. Remainder is 9. So 8 11s are 88. So remainder is 2. 18 2/11. 18 2/11 is our answer. So option A is our answer. So thank you.